చాలా మంది తెలంగాణ అభ్యర్థులు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు టీఎస్‌హెచ్‌సీ ఉంది గదా! తెలంగాణ స్టేట్ హైకోర్టు జాబ్స్‌కి ఉంటది గదా! సో, ఆ రిక్రూట్‌మెంట్ జరిగేటప్పుడు ఈ హారిజాంటల్ రిజర్వేషను, వెర్టికల్ రిజర్వేషన్ అని ఉంటాయి గదా! సో, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వెర్టికల్ రిజర్వేషన్‌కి అనుకూలంగా జేస్తారా? లేకపోతే ఇప్పుడు ఈ పోస్ట్‌లనేవి పెంచుతారా దాంట్లో అవసరమైతే పలానా కేటగిరీ వాటికి అని జెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో, ఇప్పుడేంటంటే అండి, ఇక్కడ వెర్టికల్ కేటగిరీలో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ కేటగిరీ ఉంటుంది, బీసీ కేటగిరీ ఉంటుంది, ఎస్సీ కేటగిరీ ఉంటుంది, ఎస్టీ కేటగిరీ ఉంటుంది. 4 కేటగిరీలుంటాయి. ముందు ఈ వెర్టికల్ కేటగిరీలో ఉన్న పోస్టులు మొత్తం వచ్చేసరికి కౌంట్ జేస్తారు. ఇక హారిజాంటల్ రిజర్వేషన్‌లో వచ్చేసరికి ఎవరుంటారు? వుమెన్ ఉంటారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు. ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు. అలాగే వచ్చేసరికి ఎన్‌సీసీ క్యాండిడేట్స్ ఉంటారు. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళుంటారు. అయితే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం వుమెన్‌కి 33% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు ఒక 10 పోస్టులున్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 10 పోస్టుల్లో వుమెన్‌కొచ్చేసరికి 33% చూస్తారు దాంట్లో. సో, 10%లో అదే 10 పోస్ట్‌లో 33% అంటే ఎన్ని పోస్టులొస్తాయో అన్ని తీసి వాళ్ళకుంటుంది. ఇక ఆ తర్వాత మిగిలినవి బీసీఏకిన్ని, బీసీబీకిన్ని ఇలా రిజర్వేషన్ ప్రకారం దాంట్లో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయటం అయితే జరుగుతుంది. కాదు ఇప్పుడు సరిపోలేదు. ఇప్పుడు ఈ 10 పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురే వచ్చారనుకోండి వుమెను. నలుగురికే వచ్చిందనుకోండి 33% రిజర్వేషన్ ప్రకారం. ఒక 2 పెంచుకోవచ్చా అంటే మాత్రం సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం అది పెంచుకోవటం కుదరదు. ఇది ఫస్ట్ డౌట్. ఇక రెండో డౌట్ దీని తర్వాత దీని రెస్పాన్స్‌ని బట్టి చెప్తా.